ఇరాన్కి 3 times ఉంటుంది యమన్ అనేది. బట్ చాలా మందికి ఉండే ఇంప్రెషన్ ఏంటంటే యమన్ అనేది అంటే మనకి మ్యాప్ లో పెద్దగా అంతగా ప్రామినెంట్ కనపడదు. అవునండి. అక్కడ సంక్షోభం ఏంటి, అక్కడ సంక్షోభంలో సౌదీ అరేబియాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇన్వాల్వ్ అవటం ఏంటి, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అవుతుంటే అక్కడ ఆ సంక్షోభానికి ప్రధాన కారకులైన హౌతీస్ వాళ్ళు ఆ సినిమా ఎంజాయ్ చేయటం ఏంటి? రైట్, ఎస్, ఫెంటాస్టిక్ క్వశ్చన్ అగైన్. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు బనానా రిపబ్లిక్ గురించి మనం విన్నాం. ఇంకొకటి పీపుల్స్ రిపబ్లిక్ అనేది ఇంకోటి ఉంది కాన్సెప్ట్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ మెనీ కంట్రీస్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇస్లామిక్ పీపుల్స్ రిపబ్లిక్ అని ఉంటుంది, పీపుల్స్ రిపబ్లిక్ అని ఉంటుంది. పీపుల్స్ రిపబ్లిక్ అన్న పెట్టిన వాళ్ళలో చాలామంది లెఫ్టిస్ట్ ఐడియాలజీ వెళ్ళిన వాళ్ళు లేదా కొన్ని రిలీజియస్ ఐడియాలజీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. యమన్ అనేది ఇట్ హెస్ నో ఆయిల్ రిసోర్సెస్ బట్ ఇట్ హ్యాస్ గాట్ మ్యాన్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా హ్యాస్ ఆయిల్ అండ్ ఆల్సో మ్యాన్ పవర్. సొమాలియా హ్యాస్ వెరీ లిటిల్ రిసోర్సెస్. సొమాలిలాండ్ అనేది కేవలం క్యాటిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇది షీప్ని ఒంటెల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఆ మాంసం ఎక్స్పోర్ట్ ద్వారా మాత్రమే బతుకుతారు, వాళ్ళు అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్. హార్డ్లీ 62 lakhs సార్ పాపులేషన్. 62 lakhs పాపులేషన్ అంటే మన హైదరాబాద్లో ఒక 2-3 కాన్స్టిట్యూషన్లు తీసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్న చోట ఒక గిరి గీసి 5 kilometers గిరి గీస్తే అంత పాపులేషన్, అంత పాపులేషన్ అంతే 62 లక్షల మంది. ఆ దేశంలో ఈవెన్ జరగడం ఇవంటి ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట రిసోర్సెస్ లేకుండా ఉన్న చోట పాపులేషనే పెద్ద రిసోర్స్. అండర్స్టాండ్ దిస్. సో పాకిస్తాన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ అన్ ఎలిగేషన్ దట్ పాకిస్తాన్ హ్యాస్ సోల్డ్ ఇట్స్ ఆర్మీ టు సౌదీ అరేబియా ఆర్ టు అదర్ కంట్రీస్ సో దట్ పాకిస్తానీ జనరల్స్ విల్ బి హ్యాపీ. ఒకరు కొండొకచో మన దేశం మీద కూడా ఇలాంటివి ఉండేది. మనం సో కాల్డ్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని పంపించి ఇస్లాం మన శ్రీలంకలో మనం చాలా దెబ్బతిన్నాం. ఆ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయలేం మనం. ఒక గుడ్ థింగ్ అబౌట్ దిస్ కంట్రీ ఈస్ we have made some mistakes. We made a mistake of Shimla agreement or some other mistakes. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఆ అగ్రిమెంట్ చేసి 90,000 మందిని మనం వదిలేసాం. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ మన మీద ఇది చేస్తున్నది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, అందుకని మనం అడాప్ట్ చేస్తున్నాం. అవి నిజంగా కూడా బంగ్లాదేశ్ లాంటిది దారినిపోయే దరిద్రాలను ఎత్తుకెత్తుకోవడం అంటే నేను చెప్పట్లేదు అప్పట్లో ఉన్నటువంటి బెస్ట్ డేషన్ అది. ఐఎమ్ నో బడీ to criticize anybody any those days. But you know, when you are aware about Islamic fundamentalism, you must be cautious. Yes, that's what we learn. In other words, history teaches us a lesson. It is your responsibility to learn the lesson. If you don't listen to the lesson, చెవులో పువ్వులు పెట్టుకొని, చెవు పైన మీద పువ్వులే కాకుండా చెవు లోపల కూడా పువ్వులు పెట్టుకుంటే మీరు పువ్వు అయిపోతారు. ఆ పుష్ప సినిమాల లాగా పుష్పగా ఉంటారు, ఫ్లవర్ అనుకుంటారు, ఫైర్ కాలేరు. అందుకని మనం చెప్పేది ఏంటంటే ఈ మూడిట్లో కూడా మన కామన్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే వాళ్ళని కబ్జా చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం హ్యూమన్ ట్రాఫికింగ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ 3 traffickings: రిసోర్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ప్రాపగాండా, ఏదో రిలీజియస్ ప్రాపగాండా ఆర్ ఐడియాలజీ. ఈ మూడిటి ఫ్యాక్టర్స్ మీదనే గ్లోబల్ పవర్స్ యొక్క ఇంటర్ప్లే ఉంటుంది. ఎకానమీ ఈజ్ ఓన్లీ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ దిస్. యమన్ సబ్జెక్ట్కి వచ్చేప్పటికి యమన్ మీద సౌదీ అరేబియాకి ఏంటి ఇంట్రెస్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఏంటి ఇంట్రెస్ట్? వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకొచ్చారు అక్కడ? వాళ్ళ మీద ఇల్లు ఎందుకు దాడులు చేయాలి? లోకల్ గా యమన్ చూస్తే యమన్ ప్రభుత్వానికి ఒక చిన్న ముక్క మిగిలింది. ఒకవైపు ఏమో హూతీస్ పరిపాలిస్తున్నారు, ఇంకోవైపు సౌత్ అది సమ్ కమర్షియల్ కమిటీ అనేది ఒకటి పరిపాలిస్తుంది. దట్ ఈస్ బీయింగ్ అదే దాని కంట్రోల్ ఏమో సౌదీ కింది, అవతల కంట్రోల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏకి ఏమో యమన్ సమైక్యంగా ఉండాలని, సౌదీకి అలా కాదు, పట్టు కావాలి. కరెక్ట్. రీజన్ ఈస్ 38 to 40% of Yemenis belong to that sect of Islam which is not a Wahhabi Islam, which is not supported by Saudi Arabia. Yes. It's a Sunni. Saudi Arabia is a predominantly Sunni Islam country. We have got extremely nice relations both with Iran and with Saudi Arabia. We respect both factions of Islam. We have respect to Shias and Sunnis. We have no problem as an Indian, but they have a problem. The Wahhabi Sunni Islamic country called Saudi Arabia do not sees a threat from 38 to 40% of the Yemenis who may join with Iran and try to, because in Middle East lo meer chuste ee wars anevi Iran Shia versus Sunni anevi chaala jariganayi. Oka example cheppi mugistanu meeku question. Why Saddam Hussein was eliminated? When Saddam Hussein was eliminated, even Saddam Hussein was a Sunni. Why Saudi Arabia was silent on that? Why Saudi Arabia did not? Had Saudi Arabia came to rescue of Saddam Hussein would have been alive even now. Why? Because Saddam Hussein was a Sunni who is a minority in a predominantly Shia country called Iraq. Right. Why Iran and Iraq went for 4 years of war after Iran was destroyed by the United States? After that
a hostile crisis 79 ఎందుకు వెళ్ళింది అప్పుడు ఇరాన్ షా నుంచి yes again at that time Americans supported Iraq against Iran Sunnis సో ఇప్పుడు ఏంటంటే కొంత ఒక్కొక్క టైపు ఒక ఫ్యాక్షన్ సపోర్ట్ చేస్తాం, ఇంకో టైపు ఇంకో ఫ్యాక్షన్ చేస్తాం. ఇవన్నీ కూడా మహానుభావులు పంచతంత్రం రాసినటువంటి మహానుభావులు చాలా నీట్గా చేసి కోతి 2 పిల్లుల కథ చెప్పారు. అల్టిమేట్లీ కోతి ఈట్స్, ది మంకీ ఈట్స్ ఆల్ ది బ్రెడ్, ది బోత్ ది క్యాట్స్ రిమైన్ హంగ్రీ. దిస్ ఇస్ ద స్టోరీ సార్, వీ మస్ట్ లెర్న్. ఐ థింక్ పంచతంత్రాన్ని కనుక మనం ఒక సిలబస్గా పెడితే ఈ వరల్డ్ లీడర్స్ అంతా కూడా దే విల్ అండర్స్టాండ్ దిస్. అంటే మెయిన్ రెడ్ సీ మీద కంట్రోల్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, అంటే బోత్ యుఏ అండ్ సౌదీ అరేబియా. ఎందుకంటే వాళ్ళకి అదొక స్ట్రాటజిక్ పాయింట్ అక్కడ స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇరాక్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఫర్ ఎ డిజర్ట్ కెనాల్ వేర్ ఇన్ ఇరాక్ కాదు, మన ఇజ్రాయెల్ వాంట్స్ టు హావ్ ఎ 200 kilometers లెంగ్త్ ఆఫ్ ద సీ షోర్ బీయింగ్ బ్రాట్ ఇన్ ఇట్స్ డిజర్ట్ ఏరియా. నెబర్ అని ఒక డిజర్ట్ ఉంది, నైజీరియన్ ఒక డిజర్ట్ ఏరియా ఉంది, గాజా మీదగా పెడుతుంది. ఇఫ్ దట్ కమ్స్ and that and Egypt and Israel always wants Egypt to lose the control on Suez Canal. So Suez ki oka direct ga inkoka parallel canal ni Israel cheppindi, that is $6.5 billion project adi. It's already on and Israel will do it. I have tremendous admiration for Israel, not Netanyahu ji or anybody, but Israel as a force, is because there is one nation which has been very clear in its policies and which calls a frog as a frog and a dog as a dog and a sheep as a sheep, black sheep as a black sheep, and very transparent about their national interest. Let me quote Wilfredo Pareto. The cat catches the mouse and eats it. It doesn't lift its eyes to the God and says, "Oh God, please rescue all the animals. Please forgive me for giving divine dispensation to the mouse in sending it to you." Neither it pleads for equality of all animals. సార్, కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్ సార్, యమన్ దగ్గరకు వచ్చేప్పటికి యమన్లో అస్థిరత కావాలని ఒక దేశం లేదు, స్థిరంగా ఉండాలని. అండ్ ఇందాక మీరు అన్నారు స్ట్రైట్ ఆఫ్ బెడ్ అన్నది స్ట్రైట్ ఆఫ్ హార్మస్. సో దాని మీద పట్టు కోసం ప్రధానంగా ప్రయత్నం. అండ్ యుఏఈకి వచ్చేప్పటికి ఐ థింక్ ఆయిల్ రిజర్వ్స్ బెంగ వాళ్ళకు ఉన్నది లేదు, కానీ బట్ పెత్తనం చేయాలి మేము, రాజ్యాలు అంటే అన్నీ కూడా కింగ్స్ పరిపాలనలోనే ఉన్నాయి, రాజుల పరిపాలనలో. సౌదీ ఈజ్ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్. పాటించేది ఇస్లామే అయినప్పటికీ కూడా రెండింటికి మధ్య వీళ్ళిద్దరూ వచ్చి దాని మీద పడిపోవటం. అక్కడ హూతీస్ చూసాం, హూతీస్ ఆడు పెద్ద హూతీ అన్న హూతీని చంపేసిన తర్వాత తమ్ముడు హూతీ ఇప్పుడు నౌ హీస్ రూలింగ్ దాట్, వాడి పేరుతోనే కదా అది హూతీ మూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ క్రమంలో వాడు బలపడిపోతే రేపు పొద్దున మేజర్ థ్రెట్ మనకు కనిపిస్తోంది. సిరియా అట్నుంచి సిరియా నుంచి ఆ థ్రెట్ వచ్చేప్పటికి భారతదేశానికి నేరుగా కనెక్ట్ అవుతున్నాయి. నేను చెప్పే టెర్రర్ నెట్వర్క్స్. సో ఎక్కడో ఒక చోట ఆ హూతీస్ని అడ్రస్ చేసే మెకానిజం చేపట్టకపోతే జియోపొలిటికల్ అఫైర్స్లో డెమోగ్రఫీస్ మారే ప్రమాదం కనిపించట్లేదు. ఈ విషయం యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. మనం దూరదృష్టితోనే వెళ్ళాలి ముందుకి. ఒక రకంగా ఈ తప్పు ఈవెన్ ది హైయెస్ట్ పవర్స్ హావ్ డన్ దిస్ మిస్టేక్ ఇన్ 1999, 2000. దట్స్ వై 9/11 has happened. అవును. అండ్ మనం ఇన్ఫాక్ట్ ఐ రోట్ ఎ సెంటెన్స్ ఫర్ మై సెల్ఫ్, ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ సే దట్. Do not create a Frankenstein, because to control a Frankenstein you need an Einstein, and Einsteins come only once in a millennium. So if you create a Frankenstein today and tomorrow, you are going to be dead by the same Frankenstein. భూతాన్ని తయారు చేసే ఆల్రెడీ ఐన్స్టైన్ మాత్రమే ఫ్రాంకెన్స్టైన్ కంట్రోల్ చేయగలరు. 1000 సంవత్సరాలకు ఒక ఐన్స్టైన్ వస్తాడు మనకి. ఆ 1000 సంవత్సరాలు మనం అంటే 1000 సంవత్సరాల బానిస బతుకులు మనం బతకాల్సి వస్తుంది. అదే తంత్రం మనకి రిపీట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మీరు హౌతీస్, why UAE is want stability is because UAE is very close to Yemen. Saudi Arabia is slightly away from Yemen, but Saudi Arabia is thinking that if Yemen becomes a totally Sunni Shia country by Iran, then it will be like a Lebanon. Please understand. Saudi used to support Israel against Hamas and others, because that politics is there. But వాళ్ళు ముగ్గురు కలిసి కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. హమాస్, హూతీస్, you are right, హెజ్బుల్లాస్. మీరు 73 లోకి వస్తే ది పీస్ అకార్డ్ వాస్ యాక్చువల్లీ పైలటెడ్ బై 77-78 లో మన ఈయన కార్టర్ గారి సమస్యలో సౌదీ అరేబియా ఆల్సో ప్లేడ్ ఎ కీ రోల్. యాక్చువల్గా రీజనల్ ఇంట్రెస్ట్ ప్లే. సౌదీ అరేబియా వాంట్స్ ఓవరాల్ స్టెబిలిటీ ఇన్ ద రీజియన్, నాట్ ఏ పార్షియల్ స్టెబిలిటీ ఇన్ దేర్ ఓన్ నైబర్హుడ్. ఫర్ ఎగ్జాంపుల్, when we say South Asia,
We want entire South Asia to be stable, not merely Indian borders. It's an interest so that we will grow economically. Saudi Arabia precisely is a country which is now into economic way of living than into religious way. Your observation is absolutely right. So is UAE. But please understand, UAE will never fight a war against Saudi Arabia. No Arab country will fight a war against Saudi Arabia directly, because Saudi Arabia is the big brother. ఫోర్సెస్ కదా మన సౌదీ అరేబియా వార్నింగ్ ఏంగానే విత్డ్రా చేసుకున్నారు. అదే చెప్తున్నాను. దానికోసం సౌదీ అరేబియా has been a regional force. We must respect that. Everyone respects it. Like for example, in our South Asia, we are a big brother. Everyone respects us. Similarly, in Europe at one point of China. time. Yes. China is, of course, we are competing with China. Maybe by 2047, we may be a global superpower. మెగా పవర్ అనుకుంటున్నాడు, సూపర్ పవర్ గా. మనం సూపర్ పవర్ thinking of themselves is good. I am not, because we need to learn a lesson from them also. That's what I am to say.